నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఇంట్లో వాస్తు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే చాలా వరకు మనకి ద్వారబంధాలు సరి చేసుకోండి, లేదు అంటే కిచెన్ గట్టు విరగొట్టి వేరే దగ్గర కట్టుకోండి, ఆ బాత్రూమ్ యూజ్ చేయొద్దు, ఇలాంటి సలహాలన్నీ ఇస్తారు కదా. మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అసలు ఏం చేయాలి? ఏం చేస్తే మనం అలాంటి ప్రాబ్లం అంటే కూల్చకుండా, లేదు అంటే ఒక ద్వారబంధం తీసి ఇంకో ద్వారబంధం ఎక్కువ ఖర్చు లేకుండా మనం ఎలా దానికి పరిష్కారం ఎతుక్కోవచ్చు? ఈ వీడియో మీకోసమే. మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుజీ. నమస్కారం. సరి చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే మామూలుగా అందరు వాస్తు చూసి నీకు ఈ డోర్ బాగలేదు, డోర్ తీసి డోర్ పక్కకెట్టు, అయితే ఈ గోడ కొట్టు, ఇది హైట్ అయింది, ఇవన్నీ చెప్తుంటారు ఎప్పుడు. అవును, మామూలుగా అందరు. అవును. అయితే నేనేందంటే సైంటిఫిక్ టెక్నాలజీ నేర్చుకున్నా వాస్తు సపరేట్గా. ఇది ఒక కోర్స్ ఉంటుంది సైంటిఫిక్ టెక్నాలజీ అని. దీంట్లో వాస్తును 3 రకాలుగా నేర్పిస్తారు. అంటే అందరూ ఒకే రకం గోడలే చూస్తారు, నేను గోడలు చూస్తా. మెయిన్గా సైంటిఫిక్ టెక్నాలజీ అంటే మనం కట్టిన ఇంటి యొక్క స్లాబు సూర్యరశ్మి ఎక్కడైతే పడదో దానికి వాస్తు చూడాలి. అందరు అది చూడకుండా గోడ ఎంత కట్టినా గోడ చూసుకొని వాస్తు మాట్లాడతారు. గోడలకు వాస్తుకి ఎలాంటి సంబంధం లేదు. దానికి రీజన్ నా ఆఫీసే. నేను విదిశ ఉన్న ఇంట్లో ఉన్నా. విదిశ అంటే దిశకు లేకుంటుంది. దిశ అంటే తూర్పు 0 డిగ్రీ ఉండాలి. నాది తూర్పు 0 డిగ్రీ ఉండదు. ఈశాన్యంలో తూర్పు ఉంటుంది. అచ్చా, ఉల్టా ఉంటుంది. ఈశాన్య మూల నా తూర్పు, ఓకే. నైరుతి మూల దక్షిణం, ఓకే. పర్మట నైరుతి ఉంటుంది నాది. ఓకే. మామూలుగా గోడలు అంటే ఆ విదిశకు ఉంది నా బిల్డింగ్ మొత్తం. అంటే విదిశ ఇంట్లో నేనున్నా. అంటే గోడలకు ఎలాంటి సంబంధం, మనం చూసుకునేది స్లాబ్కు చూసుకోవాలి వాస్తు. ఇంటికి కట్టిన స్లాబ్ సూర్యరశ్మి పడిన ప్లేస్కు మన స్లాబ్ వాస్తు చూసుకోవాలి. అయితే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నా ఆఫీస్ బాగుంది, అంత బాగుంది, అంత మంచిగా నడుస్తుంది, అంత బాగుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే మేమేం చేస్తామంటే స్లాబ్కు వాస్తు చూస్తాము, గోడలు చెక్ చేస్తాము, నేలకు వాస్తు చూస్తాము. నేలకి అందరూ నేలకు వాస్తు చూడరు, అయ్యే కట్టేసినాక బాగానే ఉంది అనుకుంటారు అంతా. అవును. అసలు మనం ఉన్న ప్లేస్ బాగుందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. ఎవరమైతే ఒక ఇంట్లో నివసిస్తున్నామో ఆ ఇంట్లో నేల బాగుండాలి. అది ఎట్లా చేస్తుందో తెలుస్తా అంటే మేము ఈ స్కానర్తో చెక్ చేస్తాము. చెక్ చేస్తే ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీలు ఉందా, జాగా నెగిటివ్ ఎనర్జీలు ఉందా తెలుస్తుంది. నేల నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే ఆ ఇంట్లో భూమిలో వాటర్ ఉంటే అల్ట్రావైలెట్ కిరణాలు వస్తాయి, వాటిని నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. అందులో ఉన్నవాడు అష్ట కష్టాలు పడతాడు. ఒకవేళ కింద రాయి ఉందనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లం. బ్లాక్ స్టోన్ ఉంటే కూడా ఇబ్బంది వస్తుంది. బ్లాక్ స్టోన్, రాయి ఉంటే ఏం కాదు. ఓకే. బ్లాక్ స్టోన్ ఉన్నా, వాటర్ లైన్స్ ఉన్నా భూమి లోపల ఉండాలి. మన పైప్ లైన్లు కాదు, భూమి లోపల న్యాచురల్గా పోయే నీళ్లు, వాటితో వస్తాయి ఇబ్బందులు. ఏమైనా చూడండి, ఎవరికైనా బాగా మా ఇంట్లో బోర్ పడేది నీళ్ళు పడ్డా అంటారు, కానీ ఆడు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాడు. అందరూ అనుకుంటారు నీళ్ళు వేస్ట్ ఖర్చు పెట్టకరా, ఖర్చు పెడితే డబ్బులు అని పోతాయి అంటారు. అది కాదు, ఆ నీళ్ళు ఎక్కువ ఉన్నందుకే వాడు హాస్పిటల్ చుట్టూ పోయి డబ్బులు అయిపోతుంటాయి. ఓకే. నీళ్ళు ఉడకపోసినందుకు కాదు, భూమి లోపల నీళ్ళు ఎక్కువ ఉన్నందుకు ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తాయి. వాడు ఏం చేసినా కలిసి రాదు. మోకాల నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, షుగర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఎన్ని డబ్బులు వచ్చినా ఆ ఇంట్లో ఉండవు. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఉండాలంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర లక్ష్మి ఉంటుంది. డబ్బు ఎంత సంపాదించినా కానీ ఆ ఇంట్లో బీరోలు అసలు డబ్బు నిలబడదు. నువ్వు ₹1,00,000 తెచ్చి ఆ ఇంట్లో పెడితే సాయంత్రం వరకు బయటికి వెళ్ళిపోతుంది. ఏదో సమస్యతో బయటికి వెళ్ళిపోతాయి డబ్బులు. మనం వాస్తు ఎట్లా చూస్తామంటే మేము 16 జోన్ చెక్ చేస్తాము. మన శరీరంలో నరాలు ఎట్లుంటాయో ఈ ఇంటికి కూడా నరాలు ఉంటాయి. వాటిని మేము బ్రహ్మస్థానానికి వెళ్ళి ఈ స్కానర్ తోటి ఏం చేస్తామంటే ఇది 16 జోన్స్ వీటి ప్రకారము చెక్ చేస్తామన్నట్టు. వాస్తు చెక్ చేసి 16 జోన్స్ సరి చేస్తాము. కూలగొట్టే పని లేదు. కూలగొట్టకుండా మేము ఏం చేస్తాము, ఏదైనా గోడ ఎక్కున్నా ఈ కాపర్ వైర్ తోటి ఎక్స్టెన్షన్ కట్ చేస్తాము, తక్కుంటే ఈ కాపర్ వైర్ తోటి ఎక్స్టెన్షన్ చేస్తాం. ఓకే. అంటే పంచభూతాలను గ్రహాలను నమ్మిస్తాం. ఓకే. ఇక్కడ గోడ లేదు, పంచభూతాలు యాక్సెప్ట్ చేస్తాయి. దాని ప్రకారం గోడ ఎక్కుంటే తగ్గియడము, తక్కువంటే చేయడం జరుగుతుంది. ఏమన్నా జోన్స్ ప్రకారం డోరు తప్పున్నా, బాత్రూమ్లు తప్పు జోన్లో కట్టినా వాటికి మేము ఏం చేస్తామంటే ఇవి ఈ నెగిటివ్ రిమూవ్ రాడ్స్ ఉంటాయి, వీటితోటి ఆ యొక్క ప్లేస్ను రిమూవ్ చేస్తాం. అంటే ఈ రాడ్ పెట్టేస్తే అక్కడ ప్లేసు కట్ అయిపోతుంది. ఓకే. అది ఇంటితో సంబంధం లేకుండా ఆ ప్రాబ్లం న్యూట్రల్ అయిపోతుంది. బాత్రూమ్ లేనట్టు. నైరుతిలో బాత్రూమ్ ఉంది, లెట్రిన్ ఉంది, ఓకే. ఈ రాడ్ పెడతా
ఎలాంటి ప్రాబ్లం రాకుండా రిమూవ్ అయిపోతుంది. ఓకే. మరి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇలా ఫ్లోర్లు వేసుకుంటారు కదా. అవును. అప్పుడు అలాంటప్పుడు ఒకవేళ సెకండ్ ఫ్లోర్లోను థర్డ్ ఫ్లోర్లోను ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇవి ఎక్కడ పెడతారు? ఏ ఫ్లోర్లో ఉంటే ఆ ఫ్లోర్కే వాసు చూడాలి. ఫ్లోర్ సంబంధం లేదు, ఏ ఫ్లోర్ది ఆ ఫ్లోర్కే చూడాలి. ఓకే. నేల మటుకు కింద గ్రౌండ్లో సరి చేస్తే నేల సెట్ అయిపోతుంది. జోన్స్ మటుకు ఎక్కడ ఫ్లోర్ ఆ ఫ్లోర్కి సపరేట్ చూడాలి జోన్స్. ఓకే. కాస్మిక్ ఎనర్జీ చెక్ చేస్తాం, అంటే సూర్యరశ్మికి వచ్చే ఎనర్జీ మన ఇంట్లో సరిగా పడుతుందా లేదా. అది పడకపోతే ఏమవుతుందంటే ఎనర్జీ మనం తెచ్చుకునే ఆర్టికల్స్ ఇబ్బంది పెడతాయి. మనం తెచ్చుకునే బొమ్మలు, ఫ్రేమ్స్, వస్తువులు, మన వాడే వస్తువులు అవి తెచ్చి పెట్టుకోవడంలో ఏమవుతుందంటే సూర్యరశ్మిని ఇంట్లోకి రాని డిస్టర్బ్ చేస్తాయి. కాస్మిక్ ఎనర్జీని స్కానర్ ద్వారా చెక్ చేసి ఏమేమి ఇబ్బందులు అన్నీ బయటకు తీసేపిస్తే నీకు ఆ ఇంట్లో ఉన్న దోషం వెళ్ళిపోతుంది. ఈ రాడ్ పెట్టినందుకు ఆ నెగిటివ్ రిమూవ్ అవుతుంది. ఎలాంటి కూలగొట్టే పని లేదు ఇల్లు. ఓకే. ఎక్కడ కూడా ఇంత పెచ్చు తీపియం. జస్ట్ ఇంటికి కలర్స్ మార్చడము, లేకపోతే రాడ్స్ పెట్టడము, ఈ కాపర్ వైర్ పెట్టడంతో మీ యొక్క ఇంటి యొక్క వాసన మొత్తం మేము పాజిటివ్ తెచ్చేసి కూలగొట్టకుండా సరి చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేనున్న ఇల్లును కూడా అంతే. కొద్దిగా నెగిటివ్ నేను సరి చేసుకున్నా, అది విదేశాలనే ఉంది. అసలు విదేశీ ఇంట్లో ఎవడు ఉండడు. అవును. నేను విదేశీ ఇంట్లో ఉన్నా, 3.5 సంవత్సరాలు అవుతుంది. బాగానే ఉన్నా, నా ఆఫీస్ బాగా నడుస్తుంది, నేను బాగున్నా, అంతా బాగున్నాను. కాబట్టి గోడలతో సంబంధం లేకుండా కూలగొట్టే పని లేదు. కూలగొట్టకుండా నేను ఈ టెక్నాలజీ తోటి సరి చేస్తే మీకు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే రిమూవ్ అవుతుంది, మీరు మంచిగా అవుతారు. థ్యాంక్ యూ.